ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అందరికీ అనుమానం వచ్చేస్తుండదేమోనని భయపడి సచ్చుండని తెలుసా? అంతలోనూ ఆ జగదాత్రి అక్కడే ఉంది కదా, ఖచ్చితంగా చూసేసింది. అందరి ముందు నిజం చెప్పేస్తుంది అనుకున్నా, చూడలేదు కాబట్టి సరిపోయింది. నిషి రా. ఏంటి చేపట్టుకున్నావు? చెప్తాను రా. జగదాత్రి, అమ్మే అబ్బోడా, జగదాత్రి అమ్మని ఏడికి తోలుకొని పోతా ఉండది. నేను చూసొస్తాను, నువ్వు ఇక్కడే ఉన్నామా? జగదాత్రి, ఏ జగదాత్రి, నీకు పిచ్చి పట్టిందా? నాన్న కింద పడిపోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఉందని నేను చెప్పలేదే, ఉందని నేను చెప్పలేదే, ఉందని నేను చెప్పలేదే. చెప్పు నిషి, సంబంధం ఉందని, నిన్ను కొడుతుంది కోపడుతుంది దాని గురించని నేను చెప్పలేదే. మరి నీకెందుకు అలా అనిపించింది? అది ఎందుకంటే నువ్వు పూజలో కేదార్ కూర్చోకుండా ఆపడం కోసం నాన్నని కింద పడేయాలని చూసి ఏం మాట్లాడుతున్నావే? తప్పుగా మాట్లాడుతున్నావు జగదాత్రి. నిషిని ఇరికించాలని కావాలనే ఇలా మాట్లాడుతున్నా. అవును, అసలు నాన్నని కింద పడేయాలని చూశానని నువ్వెలా చెప్తావే? నువ్వు చూసావా? చెప్పు, నువ్వు చూసావా? చూసా. అవును, నేనే చూసా. నీకు జన్మనిచ్చిన కన్న తండ్రిని, మన నాన్నని నువ్వు కాళ్ళడ్డు పెట్టి కింద పడేయడం నేను చూసా. నడుస్తూ వస్తున్నా సడన్ గా కాలుకేదో తగిలినట్టు అనిపించింది. కింద పడబోయా. నువ్వింత క్రూరంగా ఎప్పుడు మారిపోయావు నిషి? నువ్వైతే నాకు తెలిసిన నిషివి కాదు. నాకు తెలిసిన నిషికి కోపం ఎక్కువ, చిరాకెక్కువే. కానీ మనుషుల ప్రాణాలతో అయితే ఆడుకోదు. నువ్వే నా చెల్లిని మార్చేశావు. నువ్వే నా చెల్లిని చంపేసి ఒక క్రిమినల్ని తయారు చేశావు. చూడు జగదాత్రి, నువ్వేదో తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను చూసినప్పటి నుంచి అది తప్పవ్వాలని నేను తపన పడుతున్నాను యువరాజ్. నా చెల్లెలు నా మీద పగ సాధించడానికి మా నాన్నని చంపాలనుకోలేదని అనుకోవాలనుంది. కానీ నిజం నిషిక రూపంలో నా కళ్ళ ముందుంటే నమ్మకుండా ఎలా ఉంటాను? మనల్ని భుజాల మీద ఎత్తుకుని పెంచిన మన నాన్నని చంపాలని చూసావా? పూజలో కేదార్ కూర్చోకుండా ఉండాలని నీ కన్న తండ్రిని చంపాలనుకున్నావా? నీకాయన మీద ప్రేమ కంటే మా మీద పగే ఎక్కువైపోయిందా? నిషి, మీ అక్కకి పిచ్చి పట్టినట్టుంది. ఏదేదో మాట్లాడుతుంది. అదంతా వినాల్సిన అవసరం లేదు. వెళ్దాం పద. ఇదే నిజాన్ని అందరి ముందు చెప్పేదాన్ని. కానీ నిన్నింతగా ప్రేమించే పిన్ని నిన్ను చీకొడితే నువ్వు తట్టుకోలేవని ఆగిపోయాను. ఇంకొకసారి ఇలాంటి ఆలోచన నీ మనసులోకొచ్చినా చెల్లివని కూడా చూడను. జాగ్రత్త.
కావాలా పంతులు గారు? ఇంకేం అవసరం లేదమ్మా. ఇద్దరు అన్నదమ్ముల్ని రమ్మని చెప్పండి. ఆ, సరే. యువరాజు తొందరగా రారా అబ్బుడా. పూజ ఏం చేసైనా ఆపుతానని ఇంతవరకు తీసుకొచ్చావా నిషి? పొద్దున్నుంచి నిషి కేదార్ పూజలో లేకుండా చేసేదానికి చాలా ప్రయత్నాలు చేసి ఉండదు రేఖ. ముందే జాగ్రత్త పడి విషయాన్ని ఇంతవరకు తీసుకురాకుండా ఉండుంటే ఇప్పుడు బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు కదొదినా. అందరికీ ఇప్పుడు కేదార్కి ఈ ఇంటికి సంబంధం ఉందని తెలిసిపోతుంది. రేపు కేదార్ కూడా ఇంటి వారసుడని తెలిసిపోతుంది. బాబు, ఇరువురు ఇక్కడ కూర్చోండి, పూజ మొదలు పెడదాం. ఒక్క నిమిషం బాబాయ్. ఇప్పుడు ఇదెందుకు తెచ్చుండవు బా? మేనమామ మేనల్లుడికి శాంతి పూజ జరిపించేటప్పుడు బంగారం పెట్టడం మన ఇంటి సాంప్రదాయం కదా. ఓ అవును కదా, ఆ సంగతే మర్చిపోయుండా. సర్లే, అప్పుడు మెళ్ళో వెయ్యి. పంతులు గారు, భగవంతుడి పాదాల దగ్గర పెట్టివ్వండి. అలాగే అయ్యా. గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మస్పద ఆసన్నోతిభిః సీదసాదనం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అశ్వపూర్వాం దహనత్యాం హస్తినాగప్రబోధిని శ్రీం దేవీం ఉపహ్వయే శ్రీర్మాదేవీ జషుతాం తాం సోస్మితాం హిరణ్యప్రాకారామాభ్యాం జ్వలంతీం తృప్తాం తర్పయంతి. ఇదిగోండి బాబు, మీరు కూడా కూర్చోండి, పూజ మొదలు పెడదాం. ఆఫ్టర్ ఆల్ నా పక్క నిన్ను ఎక్స్ట్రాగా పూజలో కూర్చోమని చెప్పినందుకే నువ్వు నీ భార్య ఎంత ఎగిరి పడ్డారా. నాన్న ఒక్క చైనే తెచ్చాడు అంటే అసలు నిన్ను లెక్కలో కూడా వేయలేదు. అందరి ముందు ఇంటి వారసుడు అనిపించుకోవాలని తెగ ఆశపడినట్టున్నావు. ఆ చైను ఇంటి వారసత్వం రెండూ నావే. ఇప్పటికైనా ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో తెలిసిందా? ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎక్స్ట్రా.